హలో ఫ్రెండ్స్, కొన్ని రోజుల కిందట టాప్ డేటింగ్ వెబ్సైట్ అయిన టిండర్ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. టిండర్ గురించి ఎవరికైతే తెలియదో వారికి చెబుతున్నాను. జనరల్గా చాలామంది వారి యొక్క లవ్ పార్ట్నర్స్ని వెతుక్కోవడానికి ఈ టిండర్ అనే ప్లాట్ఫామ్ని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ టిండర్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్లో వారు చాలా ఖచ్చితంగా ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే ఒక అమ్మాయి తన లవ్ పార్ట్నర్ని వెతుక్కోవడానికి ఈ టిండర్లోకి వస్తుందో, ఇందులో 80% అమ్మాయిలు టిండర్లో ఉన్న టాప్ 20% అబ్బాయిలనే వారి పార్ట్నర్స్గా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఈ టిండర్లో ఉన్న టాప్ 20% అబ్బాయిలు వీరు ఎలాంటి వారంటే, వీరి కోసం అమ్మాయిలు చాలా పరితపిస్తూ ఉంటారు. అదే మనం మిగతా 80% అబ్బాయిలను కనుక చూసినట్లయితే వీరు ఎలాంటి వారంటే, వీరు అమ్మాయిల యొక్క ప్రేమ కోసం రేయి పగలు అంటూ వారి వెంట పడుతూ ఉంటారు. ఇటువంటి అబ్బాయిలు రోజంతా అమ్మాయిలకు మెసేజెస్ చేస్తూనే ఉంటారు. బట్ ఇటువంటి అబ్బాయిలకు అమ్మాయిల నుండి ఒక్క రిప్లై కూడా రాదు. సో అమ్మాయిలు ఇలా చేయడానికి అసలు కారణం ఏంటి అని మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాము. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము ఏం చేశామంటే, టిండర్లో 2 ప్రొఫైల్స్ని క్రియేట్ చేశాము. ఇందులో మొదటి దాంట్లో ఒక నార్మల్ పర్సన్ పిక్ పెట్టి అతను ఐఐటి అండ్ ఐఐఎం గ్రాడ్యుయేట్ అని అతని డీటెయిల్స్లో మెన్షన్ చేశాము. అలాగే మరొక ప్రొఫైల్లో చాలా స్టైలిష్గా ఉండే పిక్ పెట్టి అతని డీటెయిల్స్లో బిజినెస్ మ్యాన్ అని మెన్షన్ చేసి అతని ప్రొఫైల్లో లగ్జరీ కార్స్ అండ్ అపార్ట్మెంట్స్ యొక్క పిక్స్ని అప్లోడ్ చేశాము. ఇలా చేసిన తర్వాత ఆ 2 ప్రొఫైల్స్ని ఒక 24 అవర్స్ పాటు వాటిని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇలా 24 అవర్స్ మానిటర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ప్రొఫైల్ పర్సన్కి స్టార్టింగ్లో ఎటువంటి మ్యాచెస్ దొరకలేదు. 24 గంటల పాటు వెతగ్గా చాలా కష్టం మీద 4 to 5 మ్యాచెస్ మాత్రమే దొరికాయి. బట్ ఇలా దొరికినా కానీ ఎవరూ కూడా ఇతనితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. బట్ ఎప్పుడైతే మేము ఈ స్టైలిష్ మెన్ యొక్క ప్రొఫైల్ని కంప్లీట్ చేశామో, వితిన్ 10 minutesలోనే మోర్ దెన్ 30 మ్యాచెస్ కలిసాయి. 24 అవర్స్ తర్వాత మోర్ దెన్ 25 గర్ల్స్ ఇతనితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జస్ట్ ఒక ఫేక్ ఐడి మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఇది రియల్ ఐడి అయి ఉంటే. ఇదంతా విన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఇలా అనిపిస్తుంది, అసలు ఏంటి ఇదంతా? అసలు ఈ టాప్ 20% అబ్బాయిలు ఎవరు? అమ్మాయిలు ఎక్కువగా ఈ టాప్ 20% అబ్బాయిలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అని ఒక డైలమాలో పడిపోతారు. సో మన అమ్మాయిలు ఇలా బిహేవ్ చేయడానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా అంటే, ఎస్ ఉందండి. ఇటువంటి చాలా చాలాలను ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మందిలో ఈ డౌట్ ఉండే ఉంటుంది. అదేంటంటే, మన దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు, అందుకనే మేబీ ఈ ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఎస్, కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్రాబ్లం అనేది ఉండేది. అందుకనే పెళ్లిళ్ళ టైంలో అబ్బాయిలు కొంత ఇబ్బంది పడేవారు. బట్ 2023లో కనుక మీరు చూసినట్లయితే ఈరోజు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2023 సెక్స్ రేషియోని కనుక మనం చూసినట్లయితే ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1020 మంది అమ్మాయిలు ఉన్నట్లు డేటా మనకు చూపిస్తుంది. సో దీన్ని చూసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది మన దేశంలో అమ్మాయిలకు కొదవలేదని. సో ఇదంతా విన్న తర్వాత మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అదేంటంటే, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, మరి మంచి అబ్బాయిలకు అమ్మాయిలు ఎందుకు దొరకట్లేదు అని అనుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు జవాబు మనకు టిండర్ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో దొరుకుతుంది. అదేంటంటే, మన దేశంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. బట్ వీరందరూ టాప్ 20% అబ్బాయిల వెంటే పరిగెడుతూ ఉంటారు. వీరు ఓన్లీ వీళ్ళను మాత్రమే వారి పార్ట్నర్స్గా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ కారణం వల్లే చాలామంది అబ్బాయిలు వారి లైఫ్లో సింగిల్గానే మిగిలిపోతున్నారు. అలాగే మరోవైపు కనుక మీరు చూసినట్లయితే, ఒక్కో అబ్బాయి ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మాయిలను డేట్ చేస్తూ ఉండటం మీరు గమనిస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కో అబ్బాయి ఒక అమ్మాయి కంటే ఎక్కువ మంది అమ్మాయిలను డేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, దీని వెనకాల అమ్మాయిలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ సెగ్మెంట్ ఉంది. ఆ సెగ్మెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి. అబ్బాయిలందరూ ఒక హైరార్కీలో భాగమండి. ఇక్కడ హైరార్కీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ సోషల్ స్టేటస్ అని చెప్పవచ్చు. సో ఈ హైరార్కీలో టాప్ 1% పీపుల్లో రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. అదే బాటమ్ 60% పీపుల్ వారు వారి నార్మల్ జీవితాన్ని గడపడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ హైరార్కీలో ఉన్న అబ్బాయిల్లో అమ్మాయిలు ఎప్పుడు టాప్ 1% పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఈ హైరార్కీలో ఆ అమ్మాయికి ఈక్వల్గా లేదా ఆ అమ్మాయి కంటే తక్కువగా ఉన్న అబ్బాయిలలో అమ్మాయిలు ఎప్పుడు కూడా వారి పార్ట్నర్స్గా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకోరు. సో మీరు ఎప్పుడైతే ఈ హైరార్కీలో పైకి వెళ్తూ ఉంటారో, ఇలా మీరు వెళ్తున్న కొద్దీ అమ్మాయిలు మీరు పొందడం చాలా ఈజీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కేసులో మీకు ఎటువంటి కాంపిటీషన్ ఉండదు కాబట్టి.
ఈ విషయాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఇలా ఫిక్స్ అయ్యారు. ఒక 1 మంత్లో మీరు మీకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అని అనుకుందాం. సో మీరు ఇలా ఫిక్స్ అయ్యారు కాబట్టి చాలా కష్టపడి ఒకరు లేదా ఇద్దరు అమ్మాయిలను మీ గర్ల్ ఫ్రెండ్గా మారమని ఒప్పించారని అనుకుందాం. అదే మనం మరోవైపు చూసినట్లయితే ఎలన్ మస్క్ ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తాడో జస్ట్ 1 మినిట్లోనే కొన్ని కోట్ల మంది అమ్మాయిలు అతని కోసం రెడీగా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ హైరార్కీలో ఎలన్ మస్క్ టాప్లో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ అతనికి అసలు కాంపిటీషనే ఉండదు కాబట్టి. అదే మనం రియాలిటీని కనుక చూసినట్లయితే మన ఇండియాలో చాలామంది అబ్బాయిలు ఈ హైరార్కీలో బాటంలో వస్తారు. అందుకనే ఈ అబ్బాయిలు ఎంత ట్రై చేసినా కానీ అమ్మాయిలు వీళ్ళని అస్సలు పట్టించుకోరు. దీని మీనింగ్ మీకు సడన్గా డబ్బొచ్చి మీరు ధనవంతులుగా మారితేనే అమ్మాయిలు మీ వెంటపడడం స్టార్ట్ చేస్తారా అంటే కాదు. ఈ విషయాన్ని సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో కొంతమంది అమ్మాయిలకు కొంతమంది అబ్బాయిల యొక్క ఫొటోస్ని చూపించారు. ఫస్ట్ ఫోటోలో ఉన్న అబ్బాయి రిచ్ అండ్ ప్రొడక్టివ్గా, సెకండ్ ఫోటోలో ఉన్న అబ్బాయి రిచ్ అండ్ అన్ప్రొడక్టివ్గా, అండ్ థర్డ్ ఫోటోలో ఉన్న అబ్బాయి పూర్ అండ్ అన్ప్రొడక్టివ్గా, అలాగే ఫోర్త్ ఫోటోలో ఉన్న అబ్బాయి పూర్ అండ్ ప్రొడక్టివ్గా ఉన్నట్లు చూపించారు. ఇలా 4 ఫొటోస్ని చూపించిన తర్వాత చాలామంది అమ్మాయిలు ఫస్ట్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న అబ్బాయిలనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, అమ్మాయిలు ఎప్పుడు డబ్బున్న అబ్బాయిల వెంట మాత్రమే పడరు అని. ఇక్కడ ఎక్కువగా వీరు ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారంటే ఎవరైతే ప్రొడక్టివ్గా ఉంటారో అటువంటి అబ్బాయిలకు మాత్రమే వీరు ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. వీరు జనరల్గా కష్టపడే మెంటాలిటీ ఉన్న అబ్బాయిలనే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికైతే కష్టపడే గుణం ఉంటుందో అటువంటి అబ్బాయిలు ఈరోజు కాకపోతే రేపైనా ధనవంతులుగా మారుతారు అని వారికి తెలుసు కాబట్టి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వారి యొక్క సెక్షువల్ ఎనర్జీ యొక్క పవర్ని వారు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు ఈ ఇంటర్నెట్ పోర్న్ అడిక్షన్కి బలవుతూ వారి జీవితాలను ఒక మాయా ప్రపంచంలో ఊహించుకుంటూ అందులో జీవిస్తూ వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. లైఫ్పై ఒక క్లారిటీ లేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి స్టేజ్లోనే ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఈ డిస్ట్రాక్షన్స్ నుండి కాపాడుకుని ఒక ప్రశాంతవంతమైన లైఫ్ని మీరు పొందాలి అని అనుకుంటున్నట్లయితే నోఫాప్ అండ్ సీమన్ రిటెన్షన్ కోర్సులో రిజిస్టర్ అవ్వండి. ఈ కోర్సులో మేము మీకు ఇంటర్నెట్లో దొరకని చాలా విషయాలను ఇందులో డిస్కస్ చేశాము. ఈ పోర్న్ అడిక్షన్, మాస్టర్బేషన్ నుండి కంప్లీట్గా బయటపడడానికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ని ఇందులో డిస్కస్ చేశాము. కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇవ్వండి ఈ టాపిక్లోని విషయాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, don't forget to hit the like button and subscribe to this channel. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.